వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటే ఈరోజు ఈ వీడియోలో అయితే స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బిగినర్స్కి అయితే నేను ఈ విషయం అయితే చెప్తున్నానండి. ఏంటంటే చాలామందికి ఏంటంటే ఆ స్టాక్స్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది. బట్ అది ఎక్కడ చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏందనేది తెలియకుండా వాళ్ళు ప్రైస్ హైలో ఉన్నప్పుడు బై చేసి లాస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకేందంటే నాలెడ్జ్ ఉండదనమాట. వాళ్ళు ట్రైనింగ్ గానీ ఇయన్నీ ఏం తీసుకోకుండా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసమైతే నేను చెప్పే ఈ స్ట్రాటజీ అయితే యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. సో, ఈ కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మీకు ట్రేడింగ్ వ్యూ అని చెప్పేసి వెబ్‌సైట్ ఉంటదండి. మీరు గూగుల్‌లో లాగిన్ అవ్వచ్చు. మీకు గూగుల్‌లో ఓపెన్ చేసి లాగిన్ అయ్యి మెయిల్ ఐడీతో లాగిన్ అయితే సరిపోతుంది. మీరు ఇందులో ఏం డీటెయిల్స్ కానీ లేకపోతే అమౌంట్ కానీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, మీకు ఇలా అయితే ఈ ట్రేడింగ్ వ్యూ అయితే వస్తుందన్నమాట. మీకు రైట్ సైడ్‌లో ఇక్కడ ఇండెక్స్‌లు ఉన్నాయి కదా! నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవైతే మీకు చూపిస్తుంది. దీని కింద మనం వాచ్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ వాచ్ లిస్ట్ అని చెప్పేసి పైన ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసి మీ ఇష్టం ఏదో ఒకటి మీరు యాడ్ అయితే చేసుకోవచ్చన్నమాట. మీకు నచ్చింది ఇక్కడ ప్లస్ పెడితే మీకు అది యాడ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ ఏందంటే చాలామందికి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని ఉంటదన్నమాట. బిగినర్స్‌కి అయితే నాకు తెలిసి ఇది తెలిసి ఉండదు కదా! సో, ఆర్డర్ బ్లాక్ అని, బ్యాలెన్స్ అని ఇలా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ మీరు నేర్చుకోకుండా డైరెక్ట్ ఒక ఇండికేటర్ అయితే ఉంటుంది మనకి. సో, చూడండి, ఇక్కడ మీరు సెర్చ్‌లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని టైప్ చేశారనుకోండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఎస్ఎంసి ఇక్కడ చూడండి 112.6K అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఇదనేది మీకు అప్లికేబుల్ అయిపోతుందన్నమాట. మీరు చూడండి, నేను ఇది నిఫ్టీ 50లో ఇండెక్స్‌లో నేను ఇది అప్లై అయితే చేశాను. సో, మీరు స్టాక్స్‌లో మీకు చూడండి, నేను ఆల్రెడీ ఒకటి ఉంది కదా! విప్రో ఉంది. విప్రో మీద స్టార్ట్ చేసి నేను 5 మినిట్స్ ఫ్రేమ్‌వర్క్ అయితే చూసుకోవాలండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలంటే 5 మినిట్స్ ఫ్రేమ్‌వర్క్ పెట్టుకోండి. లేదు డే ట్రేడింగ్ చేయాలంటే 1 మినిట్ ఫ్రేమ్‌వర్క్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇక్కడ చూడండి, మీకు ఏంది అంటే కొంచెం కిందకి తీసుకొస్తున్నాను. సో, చూడండి, ఇక్కడ మీకు పైన ప్రీమియం అని ఉంది కదా! సో, పైన ప్రీమియం అని ఉంది. ఇక్కడ ఈక్విటీ ప్రీమియం అని ఉంది. కింద వచ్చేసి డిస్కౌంట్ అని ఉంది చూడండి. సో, ప్రీమియం అంటే ఈ స్టాక్ అనేది ఇక్కడ ప్రీమియంకి వచ్చినప్పుడు ఈ స్టాక్ అనేది హై ప్రైస్‌లో ఉందని అర్థము. డిస్కౌంట్ జోన్ అంటే ఈ ప్రైస్ అనేది లో ప్రైస్‌లో ఉందన్నమాట. అక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి ఇక్కడ డిస్కౌంట్ దగ్గర. మనకి ప్రీమియం దగ్గర మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అర్థమైతే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈక్విటీ మీడియం ఉంది కదా! సో, ఇది మిడిల్ ప్రైస్ అనమాట. ఇక్కడికి వచ్చిందంటే స్టాక్ హైలో లేదు, లో లేదు, మీడియంలో ఉందని చెప్పేసి మనం అర్థమైతే చేసుకోవచ్చు. సో, చూడండి, ఈ స్టాక్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉంది? లో దగ్గర ఉంది. మనకు దగ్గర దగ్గర 10 రోజుల నుంచి మార్కెట్ అనేది డౌన్ అవుతూ వస్తుంది కదా! సో, ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి వీక్‌లో డిస్కౌంట్ జోన్‌లో ఉందన్నమాట. సో, మనం ఇక్కడ విప్రోలో ఈ మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ వచ్చిందన్నమాట. సో, మనకి వన్ డేలో ప్రాఫిట్ మనకి మార్కెట్ మొత్తం లాస్‌లో నడుస్తుంది. సో, మనకు వన్ డేలో గనక ఈ మళ్ళీ ప్లస్‌లోకి వచ్చిందనుకోండి, బుల్లిష్ మార్కెట్ రాగానే మనం ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకొని కింద డిస్కౌంట్ జోన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత 240 దగ్గర 242 దగ్గర మనం ఇక్కడ బై చేసామనుకోండి, మనకి కింద లో ప్రైస్ ఏది ఉంది 239 దగ్గర మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకొని మనం టార్గెట్స్ వచ్చేసి ఇక్కడ ప్రీమియం మళ్ళీ 250 దాకా మనం టార్గెట్ ప్రైస్ అయితే పెట్టుకోవచ్చండి. సో, ఈ విధంగానైతే మీరు సింపుల్‌గా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే స్టాక్ హైలో ఉందా, లోలో ఉందా, మిడిల్‌లో ఉందా, ఎక్కడ ఉందనేది మీరైతే చేసుకోవచ్చు. చూడండి, మీకు ఇంకో స్టాక్ ఓపెన్ చేస్తాను. గ్రో యాప్. సో, చూడండి, మీకు ఇది కూడా అన్ని డిస్కౌంట్ జోన్‌లో ఉందండి. మీకు ఇది కూడా చూడండి డిస్కౌంట్ జోన్‌లో ఉంది. సో, మీకు ప్రైజెస్ అన్నీ కూడా మీకు డిస్కౌంట్‌లో ఉన్నాయి స్టాక్స్ అన్నీ కూడా. సో, ప్రీమియం వచ్చేసి 179 దగ్గర ఉంది. డిస్కౌంట్ జోన్ వచ్చేసి 153 దగ్గర ఉందన్నమాట. సో, ఇది మ్యాక్సిమం మీకు అన్ని స్టాక్స్ కూడా ఇప్పుడు డిస్కౌంట్ జోన్‌లో దొరుకుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ అనేది 10 రోజుల నుంచి పడుతుంది కదా! సో, మనకైతే ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వన్ డేలో కనుక మనకి మార్కెట్ అనేది మళ్ళీ గ్రీన్‌లో క్లోజ్ అయిందంటే మీరు ఈజీగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నిఫ్టీ ఉంది. నిఫ్టీలో కూడా నేను ట్యాప్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి ప్రీమియం వచ్చేసి 25,652. మార్నింగ్ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 353 పాయింట్లు అయితే పడిపోయిందన్నమాట ఈరోజు.
సో మళ్ళీ డిస్కౌంట్ జోన్కి వచ్చింది. మళ్ళీ ఈ డిస్కౌంట్ జోను మళ్ళీ ఇది క్రాస్ చేసి కిందకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ 25,000 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగానైతే మీరు ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకు ఈజీగా ఈ ఇండికేటర్ యూజ్ చేసి అయితే మీరు నాలెడ్జ్ అయితే పెంచుకోవచ్చండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.